బ్యాక్ టు న్యూస్. భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 184 నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది. వారణాసి నుంచి ప్రధాని మళ్లీ బరిలోకి దిగనున్నారు. ఎల్కే అద్వానీ పోటీ చేస్తున్న గాంధీనగర్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈసారి పోటీ చేయనున్నారు. ఇక మరోసారి రాహుల్తో పోటీకి స్మృతి ఇరానీ రెడీ అయిపోయారు. బీజేపీ లోక్సభకు పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 184 మందికి మొదటి జాబితాలో అవకాశం కల్పించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. గుజరాత్లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పార్టీ కురువృద్ధ నాయకుడు ఎల్కే అద్వానీని తప్పించి ఆ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని పూరీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన యూపీలోని వారణాసి నుంచే పోటీకి దిగుతున్నారు. ఇక బిగ్ ఫైట్ జరిగే మరో స్థానం అమేథీ. కేంద్ర మంత్రి నటి స్మృతి ఇరానీ మళ్లీ ఇక్కడి నుంచే బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని మరోసారి ఎదుర్కోబోతున్నారు. 2014లో ఆమె రాహుల్పై ఓడిపోయినా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి ఆయన ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. దీంతో రాహుల్పై పోటీకి మరోసారి బీజేపీ అధిష్టానం స్మృతి ఇరానీనే ఎంచుకుంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి లక్నో నుంచి అదృష్టం పరీక్షించుకోనున్నారు. మరో కీలక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. బాలీవుడ్ నటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నుంచి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బెంగళూరు నార్త్ నుంచి డివి సదానంద గౌడ పోటీకి దిగుతున్నారు. అనంత్ కుమార్ హెగ్డే ఉత్తర కన్నడ నుంచి పోటీ చేస్తుండగా రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్ రూరల్ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశాఖపట్నం నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నర్సరావుపేట నుంచి పోటీ చేయనున్నారు. ఇతర కేంద్ర మంత్రులు ఇదివరకు పోటీ చేసిన స్థానాల నుంచే బరిలోకి దిగనున్నారు.